బేహద్దు పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము మోక్షము గురించి కొన్ని విశేషమైనటువంటి పాయింట్స్ విన్నాము. శాస్త్రాల్లో చెప్పినటువంటి 20 రకాల విధానాలు, ఆత్మలో మోక్షం, ముక్తి, ఆత్మలకు చిత్రణ చేసినటువంటి విషయము, ధర్మార్థ కామ మోక్షాలు అంటూ కూడా చెప్పుకున్నాము. మోక్షం యొక్క కల్పన స్వర్గము నరకము, దీని వెనకాల అపేక్ష వేరుగా ఉంటుంది. భారతీయ దర్శనంలో నశ్వరత దుఃఖమునకు కారణముగా చెప్పబడింది. శాస్త్రాల్లో అవాగమన చక్రం అనగా జన్మ మరణ చక్రము ఈ నశ్వరతకు కేంద్రమవుతుంది. ఈ విధంగా ముక్తి పొందటాన్నే, ఈ ప్రపంచం నుండి ముక్తి పొందటాన్ని మోక్షము అని అంటూ ఉంటారు. అయితే దార్శనిక ప్రామాణిక ప్రపంచంలో దుఃఖమయ స్వభావం నుండి మరి విముక్తి దూరం అవటమే ముక్తి పొందటానికి కర్మ మార్గము, జ్ఞాన మార్గము, చాలా మార్గాలు చెప్పడం జరిగింది. మోక్షము ఈ విధంగా జీవితం యొక్క అంతిమ పరిణతిగా చెప్పబడుతూ దీనికి జీవితంలో పరమ ఉద్దేశంగా స్వీకరించాలి అని ప్రబోధిస్తూ ఉన్నారు. మోక్షము అసలు అన్ని ప్రాణుల్లో కూడా మరి ఆత్మవాది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇకపోతే విభిన్న రకాలుగా అభిప్రాయాలు తమ తమ జ్ఞాన మీమాంస అనుసారంగా మోక్షమును వేరువేరుగా కల్పన చేయటం జరిగింది. అజ్ఞానము దుఃఖంతో ముక్తి అవుతూ ఉంటారు, జీవన్ముక్తి అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు. కొన్ని ప్రాణుల్లో న్యాయం యొక్క విశేషణ విశిష్ట ద్వైత ఉల్లేఖనీయమైనటువంటి విషయంగా జీవన్ముక్తి పొందటము సంభావనగా చెప్తూ ఉంటారు. దీన్ని ఇంకా విదేహముక్తము అని కూడా అనొచ్చు. సుఖ దుఃఖాలు భావాలకు వినాశనము అయిపోతూ ఉంటుంది. దేహత్యాగము తర్వాత అవాగమన చక్రం నుండి సర్వదా ముక్తి పొందటం ఈ జీవితంలో మరి కూడా ఉంటూ ఉపనిషత్తుల్లో ఆనందం యొక్క స్థితిని మోక్షము అని చెప్పారు. ఆనందంలో అన్ని ద్వైతాలు విలయమైపోతూ ఉంటాయి, ద్వంద్వత్వాలన్నీ. ఈ అద్వైతానుభూతి కూడా కలుగుతూ ఉంది. జీవితంలో ఈ యొక్క అనుభవం పొందటం కోసమే వేదాంతంలో ముముక్షని శ్రవణం పొందటం, మననం, నిధిధ్యాసన్ అనే 3 రకాల మానసిక క్రియల గురించి చెప్పారు. ఈ ప్రక్రియలో మరి అవిద్యాకృతి వినాశనము, ఆత్మ యొక్క బాహ్య రూపము, దీనిని సాక్షాత్కరింపజేసుకోవటం, ముముక్షు అంటే తత్వమసి నుండి అహం బ్రహ్మస్మి వైపుకు పెరగటము, వైపుకు స్థితిని డెవలప్ చేసుకోవటము. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారముని మోక్షము అని కూడా చెప్పారు. వేదాంతం యొక్క స్థితిలో జీవన్ముక్తి స్థితి అంటేనే మృత్యు పర్యంతం కూడా బ్రహ్మలో విలీనం అయిపోవటాన్నే మోక్షము, జీవన్ముక్తి అని అంటారు. ఈశ్వరుడి యొక్క సాన్నిధ్యాన్ని మోక్షమని ఈశ్వరవాదులు చెప్తూ ఉంటారు. ఇక వేరే వేదాల అనుసారంగా ముక్తియే మోక్షమని, మోక్షము నువ్వు ఎలా పొందాలి అనే విషయం కూడా సాంఖ్య దర్శనంలో చెప్పడం జరిగింది. సాంఖ్య యోగంలో కైవల్యం యొక్క జీవనంను పరమ లక్ష్యంగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ మోక్షముతో సమానమైనది ఇది అంటూ, ఇదే ముక్తి అంటూ చెప్తూ ఉన్నారు. ప్రకృతి మరియు ముక్తి పొందటం ఇది పురుష స్వరూపం నుండి అసంగమైనది. కైవల్యం ఉని యొక్క స్వభావము ప్రకృతి యొక్క సత్సంగంలో రావటంతో తమ స్వరూపమును మర్చిపోవటం జరుగుతుంది. అహం బుద్ధిలోకి రావటం, సంసారం సత్యంగా భావించటం, మరి ఈ విధంగా అనాసక్త భావము ఉత్పన్నం చేసుకోవటం,
ముముక్షము అంటేనే కఠోరమైన తపస్సు అని, నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయని, సంయమ నియమాలను పాలన దీనికోసం తప్పకుండా చేయాలి అని చెప్తూ ఉంటారు. ఈ కఠోరమైన సాధన అంటే 8 భాగాలుగా దీన్ని విభజించారు. యమ నియం, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం మరియు సమాధి. ఈ సాధన యొక్క మాధ్యమం నుండి అహంభావం నుండి ముక్తి అవ్వటం. ఇక్కడ ముక్తి అవ్వటం యొక్క అర్థము అన్య శక్తి, ఈశ్వరుడు మరియు బ్రహ్మ యొక్క సంయోగం కాదు. మోక్షము ఇక్కడ వియోగ స్థితిని కలిగి ఉంటుంది. ప్రకృతితోటి ముక్తి అయిపోవటం, ప్రవృత్తితో ముక్తి అవ్వటం, పరంశాంతి మననం చేయటం, ఆత్మ పురుష తమ యొక్క స్థితిని పెంచుకోవటం. ఈ యొక్క స్టేజ్లో సాధకుడు జీవన్ముక్తుడు అయిపోతూ ఉంటాడు. ప్రకృతితోటి తమ భిన్నత్వంను అర్థం చేసుకొని రోగ ద్వేషాలు నుండి కూడా పూర్తిగా రాగద్వేషాల నుండి కూడా అతీతమైపోతూ వాటికి ప్రభావితం కాకుండా ఉండటం. దేహ త్యాగం తర్వాత విదేహీ ముక్తం అవ్వటం జరుగుతూ ఉంది. సంధ్య ఈశ్వరుడు యొక్క విభిన్నమైనది. కానీ యోగము, ఈశ్వరుడు, ప్రాణిధానం మొదలైన భక్తి తోటి కూడా మోక్షము సాధన అనేది జరుగుతూ ఉంటుంది. శ్రద్ధలు అజ్ఞాని తోటి స్వీకృతం అవ్వటం, కఠోరమైన యోగాల యొక్క అభ్యాసము ఉన్నది. పూర్వ మీమాంస దర్శనక శాస్త్రంలో మోక్షం గురించి ఏం చెప్పారు అంటే, జీవితంలో దుఃఖం నుండి ముక్తి, సుఖ ప్రాప్తి కోసం మరి కోరిక కలిగి ఉండటం కోసం ధార్మిక కర్మ చేయండి అని చెప్పారు. ధార్మిక కర్మ అంటే యజ్ఞ, దాన ధర్మాలు మొదలైనవి. స్వర్గాది ప్రాప్తి అనేది దీని ద్వారా లభిస్తుంది అని. ఒక రకంగా మోక్షము అంటే అసలు దీనికి సంబంధించింది కాదు. మోక్షం అంటే స్వర్గానికి వెళ్తున్నాము, సుఖ ప్రాప్తి లభిస్తుంది అంటే అక్కడ మోక్షం ఎక్కడ ఉన్నట్లు అర్థం చేసుకోండి. ఇకపోతే విశిష్ట అద్వైతంలో కూడా జ్ఞానం యొక్క ఆపేక్ష, భక్తి యొక్క ప్రధానము చెప్పడం జరుగుతుంది. భక్తి యొక్క మాధ్యమంతో నారాయణ సాన్నిధ్యంని పొందటం అని ఒకటి ప్రచురణలో ఉన్నది. విశిష్ట అద్వైతము అంటే ఆచార్య రామానుజం 1017 నుండి 1137 ఈ విధంగా ప్రతిపాదించబడినది దార్శనిక మతము. దీని అనుసారంగా జగత్తు మరియు జీవాత్మ రెండూ కూడా బ్రహ్మకు భిన్నంగా ఉన్నాయి అని చెప్పటం. బ్రహ్మకు భిన్నంగా ఉండటమే అద్భుతము. బ్రహ్మ నుండి దాని యొక్క రకంగా సంబంధితమై ఉండటం. వికరణ సూర్యునితోటి ఏ విధంగా విడిపోవటము, మళ్ళీ బ్రహ్మలో ఐక్యమవ్వటం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ యొక్క సిద్ధాంతంలో ఆది శంకరాచార్యుడి యొక్క మాయావాదాన్ని కూడా ఖండించటం జరిగింది. శంకరాచార్యుడు జగత్తును మాయా, మిథ్య, బ్రహ్మ సత్యం అని అన్నారు. కానీ రామానుజం తన సిద్ధాంతంలో ఏమని నిరూపించారు అంటే, బ్రహ్మ నుండే కదా ఈ సృష్టి అంతా వచ్చింది, పరిణామ స్వరూపంగా అది మిథ్య అనేది కాదు, బ్రహ్మ యొక్క అంశ దానిలో ఉంటుంది, అది శక్తి రూపం పరివర్తన అవుతుంది అని. నారాయణ సంరక్షణలో పూర్ణ ముక్తి, ఆనందం యొక్క ప్రాప్తి అనేది ఉంటుంది అని, ఈ యొక్క సాన్నిధ్యంలో 2 సాధనాలు ప్రాప్తిని పొందుతూ ఉంటాయని, ఈ యొక్క భక్తి మరియు ప్రప్రాప్తి అంటే ఏంటి, దీని యొక్క అర్థము శరణాగతి, ఈశ్వరుడు యొక్క కృప పైన పూర్తి విశ్వాసం పెట్టుకొని ఆత్మసమర్పణ కావటము. దీనితోటే సహజంగానే మోక్షం లభిస్తూ ఉంటుంది. రామానుజుడు భక్తి యొక్క అంతర్గతంగానే కర్మయోగము, జ్ఞానయోగము అనే దాని గురించి చెప్పడము,
ఆ, మహత్వం గుణాలకు మహత్యాన్ని ఇవ్వటం, భక్తి మార్గంలో ఈశ్వరుడే నిరంతరం చింతన అనివార్యము అని చెప్పటం. ఈ యొక్క చింతన యొక్క రూపమే ప్రేమమయంగా ఉంటుంది. దీని యొక్క మాధ్యమంతో ఈశ్వరుని నుండి వైపు కూడా అనేక ప్రాప్ కనెక్షను కలిగి ఉండటం, ఈశ్వరుడు యొక్క ప్రత్యక్ష అనుభూతి ఉండలేకపోయినా ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందటము. ఇకపోతే శ్రీ రామానుజ జీవన్ముక్తిని ఒప్పుకునేవారు కాదు. విదేహ ముక్తి తర్వాత నారాయణ లోకంలోకి చేరుకోవటం స్వభావం. అంటే భక్తి మాధ్యమంతో ఈశ్వరుడు యొక్క కృప, సమర్పణ భావం యొక్క ఫలస్వరూపంగా ముక్తి సంభవమవుతుంది. మధ్వతాచార్యుడు కూడా మోక్షం గురించి భక్తి యొక్క సాధనగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా భక్తి కారణంగా జీవుడు ఈశ్వరుణ్ణి పొందటం జరుగుతుంది. ఇదే మోక్ష ప్రాప్తికి కారణము అవుతుంది అని అంటూ ఉన్నారు. ఇకపోతే విశిష్ట అద్వైతము, ఇది రామానుజం ఏదైతే మత స్థాపన విశిష్ట అద్వైతంగా ఏదైతే ఉన్నదో ఆయన యొక్క జీవితాన్ని పరిచయం చేయిస్తుంది. రామానుజం దార్శనిక సిద్ధాంతాలను వివరణగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. రామానుజ జ్ఞానము ద్రవ్యాన్ని ఒప్పుకుంటూ ఉండేవాళ్ళు. దీని అనుసారంగా ప్రాప్తించే 3 సాధనలు ప్రత్యక్షం, అనుమానం మరియు శబ్దం. అన్య కారణాలతోటి 3 రకాల అంతర్గత సమావిష్టం అయి ఉంటుంది. ఏ విధంగా న్యాయ దర్శన సంబంధంలో ఆలోచన చేస్తూ ఉంటారో ఈ సమయం అనేది చెప్తూ ఉంది. ఇంద్రియాలతో పాటు విశేషించి వాటి యొక్క సంపర్కంతో ఏదైతే మరి అపరోక్షంగా జ్ఞానము ప్రాప్తించటం జరుగుతూ ఉందో అదే ప్రత్యక్షం. జ్ఞాన ప్రాప్తి లభించటం అదే ప్రత్యక్షం. రామానుజం కూడా నిర్వికల్ప సవికల్ప ప్రత్యక్షంగా ఒప్పుకోవటము అని. ఏదైతే విపరీత నుండి ఈ రోజుల్లో సమిశ్రిత సంబంధం అనేది ఉంటుంది. దీని అనుసారంగా జ్ఞాన సవిశేషంగా ఉంటుంది. ద్రవ్యము, గుణము, జాతి, వ్యక్తి, సామాన్య, విశేషమైన వేరువేరుగా ఏమీ ఉండదు. రామానుజం యొక్క అనుమానం సంబంధిత ఆలోచన ప్రాయ ఉన్నది ఏంటంటే ఎంతవరకు అయితే శబ్ద ప్రమాణము ప్రశ్న ఉంటుందో అక్కడ ఈ యొక్క వేదంతో పాటు స్మృతులు మరియు పురాణాల యొక్క ప్రమాణాలు చెప్పడం జరుగుతూ ఉంది. దీని అనుసారంగా వేదమును 2 భాగాలుగా కర్మకాండగా కాండగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. శంకరాచార్యుడి యొక్క మతం అనుసారంగా అసమ్మతి దీని గురించి ప్రకటించటం జరిగింది. కర్మ, జ్ఞానము, అపేక్ష ఉన్నది. దీని అనుసారంగా కర్మ మరియు జ్ఞానము రెండిట్లోనూ సమానమైన రూపంతో మహత్వపూర్ణమయ్యే ఉంది. ఇది కర్మ, జ్ఞానము, అపేక్ష నిమిత్తమై ఉంటుంది. దీని అనుసారంగా కర్మ మరియు జ్ఞానం 2 కూడా సమాన రూపంలో మహత్వపూర్ణంగా ఉంటుంది. కర్మ కూడా మరి ఇలాగే జరుగుతుంది. ఈశ్వరుడు యొక్క ఉపాసన విధి చెప్పబడుతుంది. జ్ఞానము ఈశ్వరుడు యొక్క స్వరూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. రామానుజం యొక్క మీమాంస అనుసారంగా సమాన వేదంలో నిత్యం ఏదైతే సాధన చేస్తూ ఉంటారో దాని అనుసారంగా మరి ఈశ్వరుడు యొక్క కృప ప్రాప్తిస్తుంది అని, విశిష్ట అద్వైతం యొక్క జ్ఞానము విశేషించి ఆలోచనలపైన అన్నిటికీ మహత్యాన్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది.
సమస్త విజ్ఞాన యథార్థమైన అనిపించిన మరి తదనుసారంగా ఆ రామానుజుడి యొక్క మతము అన్ని రకాల జ్ఞానాన్ని ఇక్కడ ప్రకాశితం చేస్తూ ఉంది. ఈ కారణం వల్ల మన జ్ఞానమును అసత్యము లేక భ్రమ అని ఒప్పుకోవటానికి వీల్లేదు. జ్ఞానము ఎప్పుడూ కూడా బాధితం కాదు. రెండు విభిన్నమైన సమయాల్లో ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క భావాలు మరి బాధితం ఎలా అవుతాయి? అక్కడ పరిస్థితులు కాలమానం అనుసారంగా అది ప్రచారంలోకి వచ్చింది. భ్రమ అయితే కానే కాదు. ఎందుకంటే అధిష్టానమైనది ఇది పరమ సత్యం. ఎంతవరకైతే తాడుని పాములాగా భ్రమిస్తూ ఉంటారో అక్కడ భయం అనేది భ్రమ అనేది ఉంటుంది. తాడుని తాడుగా పాముని కాదు అని ఎప్పుడైతే గుర్తిస్తామో భ్రమ అన్నమాట ఉండదు. తాడు మరియు పాము రెండూ అక్కడ ఉన్నాయి. రెండు శక్తుల అనుసారంగా రుజువవుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో సర్పం యొక్క లక్షణం కూడా ఉంది. స్వప్నంలో దాని యొక్క అనుభూతి అనుసారంగా జరుగుతూ ఉంది. కొద్ది సమయం కొరకు ఇది సత్యం అనిపించిన తరువాత రూపము రంగు ధర్మానుసారంగా అది నడుస్తూ ఉంటాయి. మరి ఈశ్వరుడు మరి అసత్యం ఎలా అవుతారు? ఈ స్వప్నంలో కూడా మనం అనుభూతుల్ని పొందుతూ ఉంటాం. పాము లక్షణాలు తాడుకు ఉండవు కదా, తాడు లక్షణాలు పాముకు ఉండవు. కొద్ది సమయం తర్వాత సత్యం అనేది బయటపడుతూ ఉంటుంది. అంతే ఈ యొక్క వస్తువులు ఏవైనా సరే ఎప్పుడు ఎలాగైనా పరివర్తన అయిపోతూ ఉంటాయి. దీని గురించి మరి ఒక నిశ్చితమైన ఆధారం కూడా ఉన్నది. ఈ కారణం వల్ల మనము కల్పనికం కల్పం కల్పితం అని అనటానికి వీల్లేదు. ఈ విధంగా శంకరుడు ఈ యొక్క సలహాతోటి సహమతమయ్యి కాలేదు. ఈ సలహా ఎవరికి సహమతంలోకి రాలేదు. ఈ లౌకిక జ్ఞానము ఏ విధంగా భ్రమను మరియు వేరే విధంగా జీవితంలో మార్చేస్తుందో అలాగే జ్ఞాన సంబంధమైనటువంటి రామానుజం యొక్క సలహా మతం అంటే ఒక అభిప్రాయము మరి యథార్థ ఖ్యాతిని సాంఖ్యాతి ఖ్యాతిని కూడా కలిగి ఉన్నది. ఇకపోతే బ్రహ్మ విచారం ఏంటి? రామానుజాచార్యుడి ద్వారా చెప్పబడినది. శంకరాచార్యుడు మరి ఏం చెప్పాడు? మరి అవన్నీ గురించి మనం నెక్స్ట్ ఆడియోలో చెప్పుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఎన్ని వినవచ్చు. పరం మహాశాంతి.